మీ కేవీవి నరసింహారావు. యాటిట్యూడ్ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు వాడే పదం యాటిట్యూడ్. దాని అర్థం సరిగ్గా తెలియకపోయినా కూడా అందరూ వాడుతూ ఉంటారు. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటారు. ఆవిడ యాటిట్యూడ్ ఎక్కువ అని ఇంకో ఆవిడ అంటూ ఉంటుంది. నీకు అసలు యాటిట్యూడే లేదు అని ఒక ఆయన అంటాడు. సరైన యాటిట్యూడ్ పెట్టుకోని ఇంకో ఆయన మందలిస్తాడు. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు తీసుకున్నట్టు పదాలు సందర్భాలు తీసుకుంటే కొంతమంది దాన్ని గర్వం కింద మాట్లాడుతున్నారు, కొంతమంది అహంకారం కింద మాట్లాడుతున్నారు, కొంతమంది అది దుష్ప్రవర్తన కింద మాట్లాడుతున్నారు, కొంతమంది మర్యాదగా మాట్లాడుతున్నారు, కొంతమంది దాన్ని చాలా గౌరవమైన పదంగా, చాలా విలువైన వస్తువుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ యాటిట్యూడ్ అనే పదం అంతగా ప్రాముఖ్యత తెచ్చుకుంది అంటే, మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో మనం చేసే భావం కలిపితేనే దానిలో ఫలితం పూర్తిగా వస్తుంది, సత్ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక చిన్న ఉదాహరణతో మనం మొదలు పెడదాం. ఒక ఊళ్ళో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అంటే ఒక గోడ కడుతున్నారు, ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు అక్కడ ఒక గోడ కడతారు కదా. ఒక బిల్డింగ్లో 4 గోడలు ఉంటాయి, పైన స్లాబ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయం. ఒక గోడ కడుతున్నప్పుడు ఒక ఆయన, మీలాంటి వాడు నాలాంటి వాడు అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న లేబర్ని ఒక అతన్ని అడిగాడు, ఏమయ్యా ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని. అంటే ఆయన అన్నాడు, నీకు కనిపించట్లేదా, ఏం చేస్తున్నాను, ఇదిగో చేతిలో ఇటుకుందా, ఇసుక ఉంది, సున్నం ఉంది, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, 2 కలుపుతున్నాను, వేస్తున్నాను, కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు, నా పని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు నువ్వు, కనిపించింది అడుగుతావేంటి అని విసుక్కున్నాడు. సరే అని ఇంకొంచెం గోడ పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకో ఆయన అదే పని చేస్తున్నాడు, ఆయన అడిగాడు, ఏం బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని. అంటే అప్పుడు అతను చెప్పాడు, ఇది అండి గోడ అండి, ఈ గోడ 15 అడుగులు ఎత్తండి, చాలా ఎత్తు, మందం 9 అంగుళాలండి, చూసారు కదండి, ఈ ఇటుక మండపేట నుంచి తెప్పించామండి, చాలా ఎర్ర కాలింది చూసారా, ఈ ఇటుక చాలా మంచిది, ఇది నీళ్ళలో వేసిన నీళ్ళు పీల్చుకోదు, ఇది ఇలా పెట్టి ఈ సున్నం కలిపాం కదండి, మోటార్ అంటాం కదా, అది తీసుకొచ్చి మాలు ఇలా వేస్తామండి, ఈ జాయింట్ ఇలా పెట్టాలన్నమాట అని తన్మయత్వంతో గోడ అంటే ఏంటి, గోడ డైమెన్షన్ ఏంటి, గోడ ఎత్తు ఎంత, గోడ మందం ఎంత, అది ఎలా కడతారు అని అతను చెప్పడం ప్రారంభించాడు. సరే అని చాలా బాగుందని చెప్పేసి ఇంకో అతను దూరంగా ఉంటే, అతను అసలు ఏమండి అని పిలిస్తే కూడా అతను పలకట్లా, తన పనిలో తను నిమగ్నమై ఉన్నాడు. అంటే సర్లేమని చెప్పేసి అతను కూడా కొంచెం మళ్ళీ 2 సార్లు పిలిచి, ఏం బాబు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు. అడిగితే అతను చెప్పాడు, ఇది చూసారా ఈ బిల్డింగు, ఇది హాస్పిటల్ బిల్డింగ్ అండి, మా ఊళ్ళో హాస్పిటల్ లేదండి, ఈ హాస్పిటల్ లేకండి మా తాత ముత్తాతలు చాలా బాధపడ్డారండి, ఎంతమంది చనిపోయారు కూడానండి, పట్టణం వెళ్ళి వైద్యం చేయించుకోలేక. చాలా అదృష్టం అండి, మా భాగ్యం అండి, మా అదృష్టం అండి, మా ఊరికి హాస్పిటల్ వచ్చిందండి, నా అదృష్టం అండి, ఆ హాస్పిటల్ కట్టడంలో నా చేయి పడిందండి అని చెప్పి అతను అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. ముగ్గురు కూలి వాళ్ళే, ఇందులో ఒక మేస్త్రి లేడు, వాళ్ళు ముగ్గురు లేబరే, ముగ్గురు చేస్తున్న పని ఒకటే, ఇటుక తీసి సున్నం వేసి ఆ ఇటుక దాని మీద పెట్టడం, అలా 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 గోడ కట్టడం. కానీ ముగ్గురిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాల్లో కనబడ్డటువంటి భావం ఏదైతే భేదభావం చూసారా, దాన్ని యాటిట్యూడ్ అంటారు. చేసే పని ఒకటే అయినప్పటికీ అది చేసే విధానం కావచ్చు, అది చేస్తున్నప్పుడు మన మనసులో ఉండే భావన కావచ్చు, విసుగుతో చేస్తున్నావా, ఇష్టంతో చేస్తున్నావా, లేకపోతే ఆనందంగా చేస్తున్నావా అన్న విషయాలను డిసైడ్ చేసేది దాన్నే యాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు చెప్పండి, యాటిట్యూడ్ అవసరమా కాదా? ముగ్గురులోనూ కూడా యాటిట్యూడ్ ఉంది. అయితే ముగ్గురులో ఉన్న భావాన్ని మనం కామన్గా ఏమంటున్నాం, యాటిట్యూడ్ ఉందంటున్నాం. కాబట్టి అందులో మొదటగా చెప్పినటువంటి లేబర్ ఉన్న యాటిట్యూడ్ ఏమన్నాం, అబ్బాయి యాటిట్యూడ్ బాగలేదండి, మంచి యాటిట్యూడ్ కాదు అంటున్నాం. అటువంటి వాళ్ళు ఏమంటున్నాం మనం, అందరికీ యాక్సెప్ట్ కాని పద్ధతిలో ఎవరైతే బిహేవ్ చేస్తారో దాన్ని యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటాము. అంటే నేను ముఖ్యం, నా ఆలోచన ముఖ్యం, నేనేమనుకుంటున్నాను అదే ముఖ్యం అనుకునేవాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ యాటిట్యూడ్, అంటే స్వార్థపరమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడి కింద లెక్క. ఇంకా రెండో వాడు
వాటితో ఏం చేశాడు, తను చేసే పని మీద పట్టు ఉంది అతనికి, తను చేసే పనిలో పూర్తి నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ ప్రకారంగా ఆ పని చేస్తున్నాడు. అంటే దట్ ఈజ్ రైట్ యాటిట్యూడ్. ఏదన్నా పని చేయాలంటే మనలో ఉండాల్సింది రైట్ యాటిట్యూడ్. ఇక మూడో అతను ఉన్నాడు, అతను ఆ పని చేస్తున్నాడు, దానికి సంబంధించిన నాలెడ్జ్ అతనికి ఉంది, అట్ ద సేమ్ టైం అతనిలో ఉండాల్సినటువంటి మంచి సద్భావన కూడా ఉంది. దాని ద్వారా ఆ గోడతోనే లిమిట్ కాకుండా అతని యొక్క ఆలోచన విధానం చారిత్రాత్మకంగా ఆలోచించాడు, ఇప్పుడున్న సామాజిక పరిస్థితి ఆలోచించాడు, ఆ రాబోయే హాస్పిటల్ భవనాన్ని ఒక సజీవంగా అతను ఊహించుకున్నాడు. అంటే తన హాస్పిటల్ కట్టేసినట్టు, హాస్పిటల్లో తను చేస్తున్న పనికి తర్వాత జరగబోయేటువంటి అందులో జరిగేటువంటి ఆపరేషన్స్, అందులో జరగబోయే తన ఊరి వాళ్ళు వచ్చి చేసుకున్నటువంటి వైద్యము, వాళ్ళ ఆరోగ్యం బాగుపడ్డము, అక్కడ వచ్చే డాక్టర్లు, ఆ సందడి అంతా తను ఊహించుకుంటూ ఆ గోడ కడుతున్నాడు. దీన్ని ఏమంటారంటే ఎక్సలెంట్ యాటిట్యూడ్. ఇదే మనం లీడర్షిప్ అనే చిన్న వీడియో చేసాం కదా ఇంతకుముందు, ఆ లీడర్షిప్లో కూడా కవర్ చేసాం యాటిట్యూడ్ అన్నదానికి. దానికి ఇది ఫాలోఅప్గా మీరు చూడొచ్చు అన్నమాట. అంటే ఇటువంటి ఎక్సలెంట్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు లీడర్గా డెవలప్ అయ్యి ఒక మార్గదర్శిగా వాళ్ళు మిగతా వాళ్ళకి అవుతారు. అంటే ఏమిటనమాట, ఈ యాటిట్యూడ్ అన్నది లీడర్షిప్లో ఒక భాగము. ఈ యాటిట్యూడ్ అన్నది నీ జీవితంలో ఆ రోజు పని, సాయంత్రం ఆ పని కంప్లీట్ అయ్యేటప్పుడు నీలో విసుగు కానీ నిరాశ కానీ ఏమీ రాకుండా, పొద్దున్నే నువ్వు డ్యూటీకి వచ్చినప్పుడు లేకపోతే ఆ పని చేస్తున్నప్పుడు ఎటువంటి ఆనందకరమైన భావంలో ఉన్నావో అదే భావనతో ఆ పని పూర్తయ్యాక కూడా అదే ఉత్సాహంతో ఉంటావు. కానీ ఒక అలసట, ఒక నిరాశ, ఒక ఏదో నిస్సత్తువ అటువంటివి ఉండవు. సో యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇటువంటి యాటిట్యూడ్ నేను డెవలప్ చేసుకోవాలంటే ఏం జరగాలి అంటే, నేను ఎప్పుడు కూడా మంచి స్నేహితులతో ఉండాలి, అట్లాగే నాలో ఎటువంటి చెడు భావం రాకుండా చూసుకోవాలి, నేను ఎప్పుడు కూడా మంచిగా ఊహిస్తూ ఉండాలి, మంచి విషయాల్ని ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రకంగా ఉంటామో గివ్ అండ్ టేక్ యాటిట్యూడ్ ఉండాలి. గివ్ అండ్ టేక్ అంటే ఏంటి, ఎదుటివాడి దగ్గర నాకేంటి అనకుండా నేను ఎదుటివాడికి నేనేమి ఇవ్వగలను. ఇదే జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్, మీకు తెలుసు 62లో ఆయన చంపేశారు. ఆయన ఎప్పుడు అనేవాడు, నేను ఈ దేశం నాకేమి ఇచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేమి ఇచ్చాను, అది ఒక సిటిజన్కి ఉండాల్సిన యాటిట్యూడ్ అన్నాడు. చూసారా? అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకున్న రంగాల్లో వాళ్ళకు ఉండాల్సిన యాటిట్యూడ్ని వాళ్ళు ఆ యాటిట్యూడ్ తప్పకుండా చూసుకోవాలి. ఆ యాటిట్యూడ్ని బలంగా పెట్టుకోవాలి. ఆ యాటిట్యూడ్ని మార్చుకోకూడదు ఎటువంటి స్థితిలో కూడా. ఎవరైతే యాటిట్యూడ్ మారకుండా అలాగే ఉంటారో వాళ్ళు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు, వాళ్ళే లీడర్స్ అవుతారు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, సత్యమేవ జయతే అన్నాడు, అహింసే నా యొక్క ధర్మం అన్నాడు. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అని చెప్పి, అలాగే అహింస అనే నా యొక్క సత్యాగ్రహం అనేది కొత్తగా ఆయన మొదలుపెట్టాడో, ఆయన యాటిట్యూడ్తో మనకి స్వాతంత్రం వచ్చింది. అంతేగాని ఏదో ఆయుధాలతోనో ఏదో పిచ్చి పిచ్చిగా గొడవలు చేసో విధ్వంసం చేసో మనకి రాలేదు. అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్ అని ఉన్నాడు మీకు అమెరికాలో, ఫ్రీడమ్ అన్నాడు ఆయన కూడా. అలాగే సర్దార్ పటేల్, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు ఆయన. అంటే ఏమిటనమాట, వాళ్ళ యాటిట్యూడ్ అన్నది ఒక స్లోగన్గా మారి, ఆ స్లోగన్ యాటిట్యూడ్ కలిసి వాళ్ళ యాక్షన్లో అది ప్రతిబింబించేటప్పటికీ వాళ్ళలో ఉన్న ఆ ఆనెస్టీ, ఆ ఇంటిగ్రిటీ మిగతా ప్రజలందరికీ కావచ్చు, ఆ టీంలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా కనిపించి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు. సో యాటిట్యూడ్ లీడ్స్ టు లీడర్షిప్, లీడర్షిప్ లీడ్స్ టు సక్సెస్, సక్సెస్ లీడ్స్ టు హ్యాపీనెస్. సో దట్ you should start from A, attitude, and you should reach for H, happiness. ఈ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని నష్టపరుచుకోవడానికి వీల్లేదు. మరి ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నారని అంటారు కొంతమందిని అంటే, అది తప్పు పదం అండి. యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే రాంగ్ యాటిట్యూడ్ అని అర్థం, దాన్ని వాడొద్దు ఎక్కువగా. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అన్నదాన్ని యాటిట్యూడ్ అని అర్థం వాడాలి. నెగిటివ్ సెన్స్లో యాటిట్యూడ్ ఈ మధ్య చాలా విపరీతంగా వాడుతున్నారు, అది తప్పు. అది క్లియర్గా చెప్పాలి. ఏంటంటే, నువ్వు అంత అహంభావంతో ఉండకూడదు, లేకపోతే నువ్వు ఇంత ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, అట్లా స్పెసిఫిక్గా చెప్పాలి. కానీ నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావేంటి అంటే ఈగో చూపిస్తున్నావేంటి, అలా కాదమ్మా. యాటిట్యూడ్ అన్నది ప్రతి వాళ్ళలోనూ స్వభావం, దాని స్వభావం కింద వాడచ్చు, స్వభావం కింద చెప్పొచ్చు ఆ విషయం. సరే నువ్వు యాటిట్యూడ్, నీ స్వభావం ఎలా ఉంది ఏంటి అనొచ్చు.
కానీ మనం జనరల్గా యాటిట్యూడ్ ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్నే యాటిట్యూడ్ కింద వాడితే మనలో కన్ఫ్యూజన్ ఉండదు. అది డెవలప్ చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నిస్తాం. లేకపోతే ఏమవుతుందంటే ఈ లూజ్గా వాడితే ఈ యాటిట్యూడ్ అనే పదాన్ని దాని మీద పెద్ద ఫోకస్ చెయ్యం. ఎందుకంటే యాటిట్యూడ్ అనేది అన్నిటికన్నా ముఖ్యమని ఇప్పటివరకు మనం చూసాం, లీడర్స్ అందరూ చూసాం, ఎగ్జాంపుల్స్ చూసాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. అంటే పాజిటివ్ మెంటల్ థింకింగ్ ఉండాలి. అలాగే పాజిటివ్ మెంటల్ ఏదైతే థింక్ చేస్తున్నామో దాన్నే పాజిటివ్ టాక్ కింద మార్చుకోవాలి. ఎప్పుడైతే పాజిటివ్ టాక్ కింద మారుతుందో ఆ పాజిటివ్ టాక్ని యాక్షన్ కింద మార్చుకోవాలి, పాజిటివ్ యాక్షన్ కింద. ఎప్పుడైతే పాజిటివ్ యాక్షన్ కింద మారుతుందో అది రిపీటెడ్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్ విల్ బికమ్ పాజిటివ్ హ్యాబిట్స్. ఎప్పుడైతే పాజిటివ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయో లైఫ్లో, ఇట్ లీడ్స్ టు సక్సెస్ఫుల్ డెస్టినేషన్. So with this, take the attitude as a priority. Thank you.